వక్ఫ్ సవరణ చట్టం చట్ట వ్యతిరేకమైన చర్య అని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు. కర్నూలులోని హఫీజ్ ఖాన్ ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బిల్లు వల్ల వక్ఫ్ ఆస్తుల వివాదం అవుతున్నాయన్నారు. ఈ చట్టం వల్ల ఎంతో నష్టం ఉందని ముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ నాయకులు సమర్థించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ నిలబడిందన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా కేసు వేశామన్నారు. తెలుగుదేశం పార్టీ అనుకుంటే వక్ఫ్ సవరణ బిల్లును ఆపగలిగే శక్తి ఉన్న ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు. బయటికి వచ్చి నిరసన తెలపడం జరుగుతుంది. నెల్లూరులో ఉండని, కడపలో ఉండని, అనంతపూర్లో ఉండని, మరియు నర్సరావుపేటలో ఉండని, నంద్యాలలో ఉండని, ప్రతి ఒక్క నగరంలో కూడా ఈరోజు వేలాది మంది ముస్లిం సోదరులు వక్ఫ్ చట్టం పైన వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులకు మాత్రము మా మనోభావాలు అర్థం కావడం లేదు. ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు. మా వాళ్ళలో చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళకి కానీ అర్థమైంది. కానీ ఎంతో నాలెడ్జ్ ఉంది 40 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పే పార్టీకి మాత్రము కొన్ని విషయాలు అర్థం కావడం లేదంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ చట్టం తీసుకొని రావడం వల్ల ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఖచ్చితంగా దీనివల్ల నష్టం జరుగుతుంది అని ముస్లిం సమాజం నమ్ముతుంది. ఈ చట్టం ద్వారా అన్కాన్స్టిట్యూషనల్గా తీసుకొని వచ్చినారు అంటే రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించిందో దానికి విరుద్ధంగా ఈ చట్టం తీసుకొని వచ్చినారు అని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఈ చట్టం వల్ల కనీసం వాళ్ళకు ఒక మనశ్శాంతి ఏముండిందంటే మేము ధార్మికంగా మా ఆచరణల్ని మేము ప్రశాంతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టి మేము ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క వక్ఫ్ ఆస్తి లిటిగేషన్లో పోయే పరిస్థితి ఉందా లేదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా మా తెలుగుదేశం నాయకులకు, సోదరులకు. అరే ఇంతమంది లబోదిబో కొట్టుకుంటున్నారు స్వామి. 232 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేసినారు. జేపీసీలో ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకంగా చెప్పింది. ముస్లిం సమాజంలో ఉండే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉండని, జమాత్ ఇస్లామీ ఉండని, జమీయతే ఉలమా ఉండని, అహ్లే హదీస్ ఉండని, సున్నతుల్ జమాత్ ఉండని, తబ్లీగీ జమాత్ ఉండని, ఎవరికి అడిగినా ఒకటే మాట చెప్తున్నారు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది, మాకు ఈ చట్టం వద్దు, దీనివల్ల నష్టం జరుగుతుంది, దీనివల్ల ఎన్నో ఇబ్బందులకి గురి అవుతాము, ఎన్నో లీగల్ కేసెస్ అయిపోతాయి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం అర్థం కావట్లేదు. బీజేపీ ఏమి చెప్తే అదే మీరు చేస్తున్నారు. మీరు ఏం చేశారయ్యా? లోక్సభలో ఓటేశారా లేదా? రాజ్యసభలో ఓటేశారా లేదా? తెలుగుదేశం పార్టీ సూటిగా అడుగుతున్నా. కానీ వాళ్ళ అబద్ధాలు ఎట్లా ఉంటాయంటే, మా ఫ్లోర్ లీడర్స్ మిథున్ రెడ్డి గారు ఉండని లోక్సభలో, రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఉండని లేచి నిలబడి ఇది అన్కాన్స్టిట్యూషనల్ బిల్ ఉంది కాబట్టి, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము దీనికి ఓటు అగెయిన్స్ట్గా వేస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక్క స్టాండ్ మీరు క్లారిటీగా తీసుకోండి. లోక్సభలో వేయలేదు, రాజ్యసభలో వేయలేదు, కానీ వైఎస్ఆర్ పార్టీ మాత్రము రాజ్యసభలో ఓటు వేయలేదంట. మరి వైవి సుబ్బారెడ్డి